పార్టీ నాయకుడుగా చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ ఆస్తుల వివరాలు బయట పెట్టు, ముఖ్యమంత్రి ముందు నీకున్న ఆస్తులని ఇప్పుడున్న ఆస్తులని బయట పెట్టాలని ఎన్నో సందర్భాలను ఛాలెంజ్ చేస్తూ చేశారు. ఒక్క రోజైనా ఆయన ఆస్తుల వివరాలు బయట పెట్టిందా? ఆయన బ్యాంకు ఖాతా చెప్పినా ఇక అలాంటి అడ్డమైనలు మన ఇంటికి పంపించి మన ఆస్తులు, మన ఖాతాలు, మన పిల్లలు, మన వివరాలన్నీ అడ్డమైన చేతులు పెట్టమంటారా? ఎవరైనా బుద్ధుడు చేసే పనేనా? వెనకాల తరగతి కూడా ఎవరన్నా మన వివరాలు మంది కాబట్టి ఎక్కువైనా పర్వాలని అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఏమన్నా కనీసం పరిజ్ఞానం, జ్ఞానం ఉన్నట్టు ఎవరైనా చేసే పనేనా? ఇలాంటి వివరాలు సేకరించమంటారా? దాని మీద ఆయన ఏదో పెద్ద ఎగురుకుంటూ ఏదో చేస్తున్నట్టు మాటలు మాట్లాడుతున్నారు. ఏ రకంగా పాలమూరు బిడ్డలకు అన్యాయం జరిగి మాదిగలకు అన్యాయం జరిగిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం అంటే ముఖ్యమంత్రి ఎక్కువ ఆయన ముఖ్యమంత్రి कोई आता कोई पूछता सुन लेते हम लोग। जब केसीआर सब सर्वे किए वो ऐसा बात ही नहीं करा। अब जैसे चीफ मिनिस्टर अगर गया तो नहीं मालूम, हर आदमी क्या है क्या नहीं सब मालूम। ये सिर्फ टाइम पास के लिए भेजा रहता है, टाइम पास करना। श्री ज्ञान जो है ना भेजा करना, वो टाइम पास करना, एक्शन करना, डाइवर्ट करना, इसके लिए जो है काम करना। देखा है सर्वे, सर्वे देखे, सर्वे आप लोग कर रहे करो, आपकी ड्यूटी है, आपकी ड्यूटी का हम आने दे पड़ रहे, लेकिन बोगा से हो सकता। मैं खुद बोला वो उन्हें सिखा देना वो बात पे, इसलिए मैं नाराज हूँ। मैं निर्देशक हूँ, खुद भी दिल्ली चला।